నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమ్గల్ పట్టణంలో నూతన కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జీలు జస్టిస్ మాధవిదేవి, అల్చెట్టి లక్ష్మీనారాయణ, గాడి ప్రవీణ్ రావు. లింబాద్రి స్వామి దయతో ఇది సాధ్యమైందని జస్టిస్ ప్రవీణ్ వెల్లడి. పండగ వాతావరణంలో పద్మశాలి ప్రతిభ పురస్కారాలు ప్రధానోత్సవం. ఆచరైన తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య. దేశవ్యాప్తంగా వర్షాలు వరదలతో అతలకుతలం అవుతుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో మాత్రం వర్షాలు లేక ప్రజల విలవిల. వర్షాలు వరదలు రాక ఎండిపోతున్న శ్రీరామ్ సాగర్ పై K6 CEO శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ TNGO ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండగ. ఆచరై బోనం ఎత్తిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఆర్మూర్ పట్టణంలో వైభవంగా ఊర పండగ. ప్రత్యేకంగా ఆకర్షించిన పోతరాజుల విన్యాసాలు. కార్గిల్ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణం. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల అమరవీల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. విద్యార్థుల విజయాన్ని సీఎం ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం. SRSPలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 4 యువకులు గల్లంతు, ఒకరు మృతి. భీమ్గల్లో కోర్టును హైకోర్టు జడ్జీలు ఘనంగా ప్రారంభించారు. భీమ్గల్లో ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. న్యాయమూర్తులు తంగిరాల మాధవిదేవి, ఎలిశెట్టి లక్ష్మీనారాయణ, గాడి ప్రవీణ్ కుమార్తో పాటు జిల్లా అండ్ సెక్షన్ జడ్జి GVN భరతలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు. భీమ్గల్లో కోర్టు ఏర్పాటు కోసం విశేష కృషి చేసిన హైకోర్టు న్యాయమూర్తి భీమ్గల్కు చెందిన జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. మండల ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినందుకు కృషి చేశారని తోటి న్యాయమూర్తులు అభినందించారు. దీనిపై స్పందించిన జస్టిస్ ప్రవీణ్ కుమార్ తాను ఏమీ చేయలేదని, ఇదంతా లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దయేనని పేర్కొంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. So the redistribution of this sizable caseload of 1600 cases not only makes justice more accessible to the people of Bhimgal and neighboring mandals, but will also contribute significantly towards reducing congestion in the existing courts at Armur and Nizamabad, thereby enabling all courts concerned to function with greater efficiency. And team colleagues in the High Court for the state of Telangana for their constant support in strengthening judicial infrastructure across the state. I also acknowledge the cooperation extended by the state government in sanctioning this court and facilitating its establishment. This building that we see today is the renovation and refurbishment of the building that is known as Mandal Samaksham. SRSP బ్యాక్ వాటర్ ప్రాజెక్టు పరిధిలో విషాదం నెలకొంది. నిజామాబాద్కు చెందిన 4 యువకులు గల్లంతయ్యారు. నిజామాబాద్కు చెందిన 5 యువకులతో ఓ బృందం ఆదివారం ఉదయం బ్యాక్ వాటర్ పరిసరాల్లో సరదాగా గడిపేందుకు వచ్చింది. యువకులంతా నీళ్లలో స్నానానికి దిగిన అనంతరం 4 యువకులు పుంతల్లో మునిగి గల్లంతయ్యారు. గల్లంతైన 4లో 2 మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. మిగతా 2 కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే సిఐ జాన్ రెడ్డి, ముక్కల్ ఎస్ఐ కిరణ్ కుమార్, మెండరా సుహాసిని సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. SRSPలో 4 గల్లంతు కాగా 1 మృతదేహం లభ్యమైంది. భీమ్గల్ లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భీమ్గల్ శివాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. జస్టిస్ తంగిరాల మాధవిదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అల్లిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జిల్లా జడ్జి భరతలక్ష్మి తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకులు నబి పార్థసారథి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అలాగే ఆలయ చరిత్ర, క్షేత్ర విశిష్టతలను న్యాయమూర్తులకు వివరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు జరిపించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన సందర్భంగా ఆర్మూర్ ఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, భీమ్గల్ సిఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో పద్మశాలి ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో పద్మశాలి ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా పండుగ వాతావరణంలో జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు ఐఐటి, డ్రాయింగ్ వంటి 4 ప్రధాన విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మొత్తం 120 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఈ వేదికపై పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు. విద్యార్థులు తమ కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో తరలి రావడంతో కళ్యాణ మండపం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఇరవత్రి అనిల్, బీజేపీ తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవలక్ష్మి నర్సయ్య, అఖిల భారత పద్మశాలి సెంట్రల్ బోర్డు సభ్యులు దాసరి నరసింహులు విచ్చేసి విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల విద్యా నైపుణ్యాన్ని గుర్తించి వారిని సముచితంగా ప్రోత్సహించేందుకు కమిటీ అవలంబిస్తున్న విధానం ఎంతో ఆదర్శనీయంగా ఉందన్నారు. 120 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో వేదికపై సత్కరించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, భవిష్యత్తు తరాలకు కమిటీ గొప్ప స్ఫూర్తినిస్తుందని స్థానిక నాయకులు, ముఖ్య అతిథులు, కమిటీ బాధ్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ కమిటీ అధ్యక్షులు బి.మర్తి రవి నేతృత్వంలో జరిగిన ఈ ప్రతిభ పురస్కారాల మహోత్సవంలో డాక్టర్ సుభాష్, బొద్దుల రాజేంద్ర ప్రసాద్, సిహెచ్ శ్రీకాంత్, అంకం గణేష్, నగర సంఘం ప్రధాన కార్యదర్శి చొట్టి భూమేశ్వర్ పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతానికి కమిటీ ప్రధాన కార్యదర్శి కొండవత్రి రాజేందర్, కోశాధికారి మేక శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కాంతం జగన్, తేలి ప్రదీప్, సిలివేరి గణేష్, సహాయ కార్యదర్శులు ఇరుమల శివలింగం, సురుకుట్ల భాస్కర్, అంకం రాజేందర్, ప్రచార కార్యదర్శి పల్నాటి రఘు, ఆర్గనైజింగ్ సెక్రటరీ దొర్నల రవి విశేషంగా కృషి చేశారు. వీటితో పాటు ముఖ్య సలహాదారులు అమృతాపూర్ గంగాధర్, ఎస్ఆర్ సత్యపాల్, ఈసీ మెంబర్లు శ్రీరామ్ దత్తు, గోవిందరాజు, గంగుల దత్తు, గుండెల కృష్ణ, దాసరి ఆనంద్ తదితరులతో పాటు నగర పద్మశాలి సంఘం, యువజన సంఘం, మహిళా కమిటీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మీ జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని, మీ తల్లిదండ్రులు ఏవైతే కళలు కన్నారో ఆ కళలను కూడా సాధించాలని సమాజంలో ఉన్న కొందరు పెద్దలు ఆ ప్రతిభ పురస్కారాలకు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా పద్మశాలి బాగా చదువుకున్న వృత్తిని ఎప్పుడో వదిలేశారు. వృత్తితో గిట్టుబాటు అవుతలేదని చెప్పేసే కదా మా పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు వృత్తిని వదిలేసి మమ్మల్ని వాళ్ళు బీడీలో లేకపోతే టైలర్ పని, ఇంకేదో కూలి పని, ఏదో పని చేసుకొని కష్టపడి చదివించడం వల్లనే నేనైనా కానీ, ఇక్కడ ఉన్న పెద్దలైనా కానీ, ముందరున్న పెద్దలైనా కానీ స్థాయిలో ఉన్నమాట వాస్తవం. మీకు వాళ్ళు చేసిన కష్టమే. ఇవాళ కూడా మీ తల్లిదండ్రులు చేస్తున్న కష్టం వల్లనే వాళ్ళు ఎంతో కష్టపడి, నాకు తెలిసి పద్మశాలి బిడ్డలు ఇక్కడ ఉన్న చాలా మంది కూడా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయ్యి ఉంటారు. మనం ఎదగాలంటే చదువుకోవాలి. చదివే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. చదివే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు చదివే మన పేదరికాన్ని పోగొడుతుంది. చదివే మన పేదరికాన్ని దూరం చేస్తుంది. ఆ చదివే నా పేదరికాన్ని కూడా దూరం చేసిందని సందర్భంగా దేశవ్యాప్తంగా వర్షాలు, వరదలతో అతలకుతలమవుతున్నా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం వర్షాలు లేక రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు వట్టిపోతున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై K6 ఛానల్ CEO శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఎలినోవా ప్రభావం తీవ్రంగా చూపుతున్నది. తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా
వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ వరదలతో ఉప్పొంగిపోతూ ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర మాత్రము ఎడారిగా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ వద్ద ఉన్నాం. ఇప్పుడు నా వెనకాల బ్యాక్ వాటర్ ఇది ఎస్ఆర్ఎస్పికి సంబంధించింది. గోదావరి మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాంతము. గత సంవత్సరము ఈరోజు చూసినట్లయితే 1068.9 అడుగులు నీటి మట్టం ఉండేసి 21 టీఎంసీల నీటి నిల్వలు ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే 1064.5 అడుగులతో పాటు 15 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఎస్ఆర్ఎస్పిలో ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు 1 జూన్ నుండి ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫ్లోస్ చూసినట్లయితే మనకు కేవలము 3.58 టీఎంసీలు మాత్రమే గోదావరి నుండి రావడం జరిగింది. గత ఏడు చూసినట్లయితే 5 టీఎంసీల పైన ఇప్పటివరకు నీరు రావడం జరిగింది. దీనికి తోడుగా ఇటు మిషన్ భగీరథ ద్వారా ఎస్ఆర్ఎస్పిలో ఉన్న నీటి నిల్వల ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని కొరుట్ల, అదేవిధంగా నిర్మల్, అదేవిధంగా ఇటు కామారెడ్డి, ఆర్మూరు, నిజామాబాద్ ఈ ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు 231 క్యూసెక్స్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా సాగు సంబంధించిన అంశాలు చూసినట్లయితే వరి సాగు మాత్రం చాలా క్లిష్ట పరిస్థితి కనబడతా ఉన్నది. గత సంవత్సరంతో ఈసారి పోల్చి చూస్తే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు పోవడమే చాలా బెటర్గా కనబడతా ఉంది. ఇది ఎస్ఆర్ఎస్పి నుంచి తాజా పరిస్థితి. శ్రీనివాస్, నిజామాబాద్. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద గల నవదుర్గదేవి ఆలయంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే ధన్పాల్ హాజరై బోనమెత్తారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద నవదుర్గదేవి ఆలయంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ప్రతి ఏటా టీజీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో బోనాల కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, శశాంక్ రెడ్డి, టీజీఓ ఎంప్లాయీస్ అధ్యక్షుడు అల్క కిషన్, అమృత్ కుమార్, చిట్టి నారాయణ రెడ్డి, ఆకుల ప్రసాద్, దాస్ సత్యం, పెద్దోళ్ల నాగరాజు, చందన్ పాల్గొన్నారు. ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణ మొత్తం ఒక పండుగనే. ముఖ్యంగా ఇందూరు జిల్లా కానీ ఇందూరు నగరం కానీ సనాతన హిందూ ధర్మంలో ఏదైతే మన పూర్వీకులు ఈ ఆషాఢ మాసంలో బోనాలు కానీ ఊరు పండుగ కానీ ఇవన్నీ కూడా సనాతన నుంచి ముందు నుంచి వస్తూ ఉన్నాయి. ఆషాఢంలో వచ్చే ప్రతి ఆదివారము ఏదో ఒక్కొక్క దగ్గర ప్రతి కుల సంఘాలు బోనాల పండుగ, రాబోయే 3వ ఆదివారము ఇందూరు నగరంలో ఊరు పండుగ జరుగుతూ ఉంది. ఆర్మూర్ పట్టణంలో ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. మున్నూరు కాపు 6 ప్రాంతాల రైతులు సర్వ సమాజ ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుండే సర్వ సమాజ్ 6 ప్రాంతాల రైతులు మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా నల్లపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. నల్లపోచమ్మ ఆలయంలో సైతం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ అధ్యక్షుడు కోటాల సుమన్, రైతు నాయకులు కలిగోట గంగాధర్లు మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాలు కురిసి పంటలు పండాలని గ్రామ దేవతలకు ఆషాఢ మాసంలో ఊర పండుగను నిర్వహించడం జరుగుతుందని, గ్రామ దేవతల ఆశీస్సులు గ్రామస్తులపై ఉండాలని తరతరాలుగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ ప్రతినిధులు, 6 ప్రాంతాల రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఇంటిల్లి పాదు పిల్లలందరూ కూడా ఈ రోజు గత 2 రోజుల నుంచి కూడా కష్టపడతా ఉన్నారు. ప్రతి నూతనంగా ఈ విగ్రహాలను తయారు చేయడం, వారికి నగలు చేయడం కూడా విశ్వబ్రహ్మాలు కూడా గత వారం నుంచి చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా మా సర్వ సమాజ్ తరఫున, రైతు సంఘాల తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పెద్దలు కోరినట్టుగానే ఏ మాత్రం కూడా తక్కువ లేకుండా దేవతలకు అన్ని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఇట్లాంటి అవకాశం మాకు లభించినందుకు, మా పూర్వీకులు మాకు కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్గిల్ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని ఆదివారం నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో గల అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1999లో కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి శత్రువులను తరిమికొట్టి త్రివర్ణ పథకాన్ని రెపరెపలాడించిందన్నారు. సుమారు 500 మంది సైనికులు తమ ప్రాణాలను అర్పించారని, వారందరి త్యాగ ఫలితంతో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామన్నారు. వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. బీజేపీ
ఎప్పటికీ దేశ భద్రత సైనికుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తుందన్నారు. దేశ ప్రధాని మోదీ నేతృత్వంలో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. అమర జవాన్ల త్యాగాన్ని స్మరించుకుంటూ దేశ సమైక్యతను, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అంకిత భావంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత, యువ మోర్చా అధ్యక్షులు వంశీ, కార్పొరేటర్లు బెల్లాల్ శశాంక్, మట్టం పవన్, జ్యోతి మురళి, సుమిత్రా కిషోర్, ప్రసన్న శ్రీనివాస్, మమతా శివ, రాష్ట్ర కోశాధికారి విజయ్, సీనియర్ నాయకులు స్వామి యాదవ్, భూపతి తదితరులు పాల్గొన్నారు. ఎవరెస్ట్ శిఖరం మీద నిలబెట్టిన 527 మంది ప్రాణత్యాగం చేసి అప్పుడు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన రోజు ఈరోజు జూలై 26వ తారీఖున దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ మనం చేసుకుంటాం. ఈరోజు మనం సురక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నామంటే దానికి భారతదేశ బార్డర్లో ఉన్న మన సైనికులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వారి అమరులైన వారి త్యాగాలే ఈరోజు దేశం సుస్థిరంగా స్థిరంగా ముందుకు సాగుతూ ఉంది. విద్యార్థుల విజయాన్ని సీఎం ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు 36 రోజుల పాటు ఉద్యమించి కేంద్రంపై సాధించిన విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీస్తారనే భయంతోనే సీఎం ఆధ్వర్యంలో ఊరేగింపులు చేశారని విమర్శించారు. యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను నిలబెట్టుకోకపోతే తెలంగాణ యువత మిమ్మల్ని గద్దెదించడం ఖాయమని హెచ్చరించారు. గత 36 రోజులుగా భారతదేశంలో అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి ఉద్యమం విజయం సాధించింది. వారు అనుకున్నట్టుగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు పంపించింది. విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి విద్యార్థుల విజయాన్ని కంప్లీట్ గా తన ఖాతాలో వేసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో కొవ్వొత్తులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నగర వీధుల్లో ఊరేగడం అన్నది చాలా సిగ్గుపడాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థులు తమ ఫెయిల్యూర్స్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారనే భయంతోనే ముందుగానే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి యూత్నంతా నేను ఎంకరేజ్ చేస్తున్నాను, 21 ఇయర్సే మీరు పార్లమెంట్లో ఉండాలని చెప్తున్నారు. మంచిదే. ఎట్లుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 1000 ఎలుకలు తిన్న పిల్లేట కాశీయాత్ర పోయిందట. అనేక సందర్భాల్లో విద్యార్థులను, యువతను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి 21 ఇయర్స్లో యువత పార్లమెంట్కి పోవాలన్నటువంటి జ్ఞానోదయం ఇవ్వడం. పోచంపాడు ఆలయంలో 2వ బోనం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శ్రీరాంసాగర్ గ్రామంలోని శ్రీ పోచమ్మ ఆలయంలో 2వ బోనం సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. పరిసర గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో ఆలయానికి చేరుకున్న భక్తులు తమ మొక్కులు తీర్చుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకపోకలతో సందడిగా మారగా భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మహిళలు, యువతులు, కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జాన్కంపేటలో సీనియర్ సిటిజన్స్ ఫోరం సమావేశంలో డాక్టరేట్ పొందిన జానపద కళారత్న తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్కు ఘనంగా సన్మానించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలోని సీనియర్ సిటిజన్స్ భవనంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం ఘనంగా నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల మృతి చెందిన సీనియర్ సిటిజన్లు పెరిక రాజలింగం, ఇంద్రకరణ్ రెడ్డిలకు నివాళులర్పిస్తూ 2 నిమిషాల మౌనం పాటించారు. అనంతరం గ్రామానికి చెందిన ప్రముఖ జానపద కళారత్న, జానపద గేయ రచయిత డాక్టర్ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ ఇటీవల డాక్టరేట్ పొందిన సందర్భంగా సీనియర్ సిటిజన్ సభ్యులు శాల్వా, పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే సీనియర్ సిటిజన్స్ భవనానికి అవసరమైన వివిధ వస్తువులను అందించిన చిక్కల సుదర్శన్, జహీరుద్దీన్, చిక్కల రాజలింగం, అంజాద్ అలీలను కూడా ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక భవనం అవసరాన్ని గుర్తించి వెంటనే భవంతిని కేటాయించిన బోధన ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డికి, అలాగే సహకరించిన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి గ్రామ పెద్దల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ సమాజానికి మార్గదర్శకులు, వారి
అనుభవం యువతకు ఎంతో ఉపయోగపడుతుంది. వృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రత కోసం పూరం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. సీనియర్ సిటిజన్లకు అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నీలం కృష్ణ, సీనియర్ సిటిజన్ సభ్యులు చిలుక నారాయణ, జింక రాజేశం, మిద్దె చిన్నయ్య, పుప్పాల రాజిరెడ్డి, పిట్ల సాయన, జక్కం బాలింగం, కిషన్ గౌడ్, జమతే ఇస్మాయిల్, నాయకులు షేక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. కంటం గ్రామంలో తుంగిని గోదావరి నది జలాలు తీసుకొచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేయడం జరిగింది. నందిపేట మండలం కంటం గ్రామంలో ఆదివారం నాడు తుంగిని నుండి గోదావరి నీళ్లు తీసుకువచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేయడం జరిగింది. ప్రతి ఏడాది తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇలా చేయడం ఆనవాయితీ. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు మంచిగా పండాలని, పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని ఇలా చేస్తామని, పల్లెలకు ప్రకృతితో మంచి సంబంధాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అజగిరి సాయినాథ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్నదాతకు అండగా అల్లాకు దువా సమర్పించారు. టోర్నకల్లో వర్షాల కోసం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎలనినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక దువా నిర్వహించారు. రైతుల కష్టాలు తొలగి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించారు. ఈ సందర్భంగా మత గురువు ఆఫీస్ సుల్తాన్, మజిద్ కమిటీ అధ్యక్షుడు సలీం పాషా మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. అల్లా కరుణించి సకాలంలో వర్షాలు కురిపించి ఎండిపోయిన పొలాలను పచ్చని పంటలతో నింపాలని, అన్నదాత కష్టానికి తగిన ఫలితం అందాలని దువా చేసినట్లు తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు నిండిపోవాలని, భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య తొలగిపోవాలని, ప్రజలతో పాటు పశువులు, పక్షులు, ఇతర మూగ జీవాలకు కూడా నీటి కొరత లేకుండా చూడాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రకృతి సమతుల్యత నెలకొని రాష్ట్రం అంతటా సస్యశ్యామల వాతావరణం ఏర్పడాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు వెల్లువిరియాలని ఆకాంక్షించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలు ఖదర్ బాబా, గౌస్, అస్గర్, నవాబ్ ఫరీద్, జావేద్ తదితరులు పాల్గొని రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం ఆనందంగా ఉండాలని అల్లాను వేడుకున్నారు. ఈషా గ్రామ ఉత్సవ క్రీడల్లో కమ్మర్పల్లి వాలీబాల్ టీం విజేతగా నిలిచింది. ఈషా గ్రామ ఉత్సవ క్రీడలో హ్యాట్రిక్ సాధించిన కమ్మర్పల్లి వాలీబాల్ టీం 25 జూలై కలెక్టర్ గ్రౌండ్లో ప్రారంభమైన ఈషా గ్రామోత్సవాలు ముగిశాయి. ఇందులో నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆటని కొనసాగించి క్రీడా స్ఫూర్తి అంటే ఏంటో చూపించారు. ఈ గ్రామోత్సవ క్రీడా కార్యక్రమంలో కమ్మర్పల్లి టీం వరుసగా 3వ సారి మొదటి స్థానంలో నిలిచి డివైఎస్ఓ పవన్ కుమార్ మరియు వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశం చేతుల మీదుగా 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ను గెలుచుకుంది. గెలిచిన టీం సభ్యులకు హైదరాబాద్ వాలీబాల్ బ్లాక్ ఆక్స్ వారు జెర్సీలను స్పాన్సర్ చేయడం జరిగింది. డివిజనల్ స్థాయి ఆటలు ఆగస్టు 9వ తారీఖున కరీంనగర్లో జరుగుతుంది. మరి ఫైనల్స్ ఈషా కోయంబత్తూర్ ఆదియోగి ముందు 6th సెప్టెంబర్ 2026 రోజున జరుగుతాయి. అందులో గెలుపొందిన వారికి 5 లక్షల బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. నగరంలోని 36, 37 డివిజన్లలో అబ్జర్వర్ గన్రాజ్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ ప్రక్రియ ఘనంగా నిర్వహించారు. నగరంలోని 36, 37 డివిజన్ల ఎస్ఆర్ అబ్జర్వర్ గన్రాజ్ పర్యవేక్షణలో బండారి రమేష్ సమన్వయంతో 36 డివిజన్ ఇన్ఛార్జ్ విక్కీ యాదవ్, 37 డివిజన్ ఇన్ఛార్జ్ కర్పే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ ప్రక్రియపై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటినికి తిరుగుతూ స్థానికులను కలుస్తూ వారి ఎన్యుమరేషన్ ఫామ్ పై ఉన్న సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా వారి ఫామ్ బిఎల్ఓకు ఇచ్చారో లేదో అనే విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్, 38వ డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు బొబ్బిలి మురళి, డిఆర్ఓ కోఆర్డినేటర్ వాహిద్, దాద్రిక భాస్కర్, ఆకుల వెంకటేష్, అప్రాజ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మాతృమూర్తి ఇటీవల మరణించడంతో కరీంనగర్ జిల్లా మామిడాలపల్లి గ్రామంలో మాజీ మంత్రి పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించి ధైర్యం తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మాతృమూర్తి 2 రోజుల క్రితం కాలం చేయడంతో కరీంనగర్ జిల్లా మామిడాలపల్లి గ్రామంలో వారిని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రశాంత్ రెడ్డి వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ జీవి రామకృష్ణారావు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో పేరిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీ పేరిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడులాగే ఈసారి బోనాల పండుగ నిర్వహించామని పేరిక సంఘం అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని ఈ బోనాల పండుగ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ కూరగాయల ఉమారాణి ఆచార్య మాట్లాడుతూ పేరిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ప్రతి ఏడు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పేరిక సంఘం పెద్దలు రాజేందర్, మహిళా అధ్యక్షురాలు త్రివేణి, మీనా తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పథకాన్ని ఎగురవేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు రాబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పథకాన్ని ఎగురవేయాలన్నారు. అలాగే రానున్న వినాయక చవితి పండుగకు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలని వాడాలని సూచించారు. కొన్ని సంక్షిప్త వార్తలు. మాక్లూర్ మండలంలో మదన్పల్లిలో గల ఓ పౌల్ట్రీలో కూలీ పని చేస్తున్న బీహార్కు చెందిన రాకేష్ ఫషాన్ అదృశ్యమయ్యాడు. ఈ మేరకు మాక్లూర్ పోలీస్ కేసు నమోదు చేసుకున్నారు. ఆచూకీ తెలిస్తే తెలపాలని కోరారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్య అంశాలు. భీమ్గల్ పట్టణంలో నూతన కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జీలు జస్టిస్ మాధవిదేవి, అల్చెట్టి లక్ష్మీనారాయణ, గాడి ప్రవీణ్ రావు. లింబాద్రి స్వామి దయతో ఇది సాధ్యమైందని జస్టిస్ ప్రవీణ్ వెల్లడి. పండగ వాతావరణంలో పద్మశాలి ప్రతిభ పురస్కారాలు ప్రధానోత్సవం. ఆచార్య తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవశ్రీ అనిల్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య. దేశవ్యాప్తంగా వర్షాలు వరదలతో అతలకుతలం అవుతుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో మాత్రం వర్షాలు లేక ప్రజల విలవిల. వర్షాలు వరదలు రాక ఎండిపోతున్న శ్రీరామ్ సాగర్ పై K6 CEO శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ TNGO ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండుగ. ఆచరై బోనం ఎత్తిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఆర్మూర్ పట్టణంలో వైభవంగా ఊర పండగ. ప్రత్యేకంగా ఆకర్షించిన పోతరాజుల విన్యాసాలు. కార్గిల్ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణం. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. విద్యార్థుల విజయాన్ని సీఎం ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం. SRSPలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 4 యువకులు గల్లంతు, ఒకరు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.